బాగున్నారా? చాలా బాగున్నారా? ఓకే, మీ ఖమ్మం కూడా చాలా చాలా బాగుంది. నాకు చాలా నచ్చేసిందండి ఈ ప్లేస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు ఇందిరాదేవి అండి. నేను హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటండి? రీడింగ్ ఎక్కువ అండి నాకు. ప్లేసెస్ చూడటం, రెండు ఇంకా అంతే అండి. ఇద్దరు పిల్లలు. ఓకే, నెక్స్ట్ మీరండి? సుదర్శన్ రావు అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 30 ట్రిప్స్ మన ఇండియాలో అన్ని ప్లేసెస్ తిరిగాము. నాకు కొత్త ప్లేసెస్ చూడటం అంటే చాలా చాలా ఇష్టం. సో ఇందిరా గారికి కూడా బాగా ఇష్టం కాబట్టి తన గురించి కూడా ఎక్కువగా దేవుళ్ళు ఉండేటువంటి ప్లేసెస్, క్షేత్రాలను చూడటం జరుగుతుంది. అన్ని ప్లేసెస్ చూడటం, కొత్త ప్లేసెస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. తర్వాత ప్రతిరోజు ఉదయం కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళి అక్కడ నాకు చేతనైనటువంటి పని చేస్తూ హెల్ప్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీ పేరు? నా పేరు శ్యామల. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. అవునా? ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు మీరు? నేను టీవీ చూస్తాను. ఒక పాప, ఒక అబ్బాయి. మా చైతన్య విద్యా సంస్థలు. ఓ, కాలేజెస్ మీవేనండి మొత్తం? ఖమ్మం, అన్ని తెలంగాణ జిల్లాలో అన్ని మాయే. ఓకే, కోడలు. ఓకే, మీ పేరండి? నా పేరు శ్రీ విద్య. నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ నేను అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఉన్నాను. ఓకే, నాకు స్టూడెంట్స్ తోటి టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఎక్కువ టైము దాదాపు రోజులో 16-17 అవర్స్ స్టూడెంట్స్ తోటి, తర్వాత వాళ్ళ ఫెసిలిటీస్ వాటికి సంబంధించి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయటం నేను ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ టైం ఖాళీగా ఉన్న టైంలో నాకు ఒక పాప మెడిసిన్ చేస్తుంది ఖమ్మంలో, మమతా మెడికల్ కాలేజ్లో. ఓకే, తనతోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు. చిన్న పాప అంటే నేను మీ పాప అంత చిన్నగా ఉందేమో అనుకున్నాను. బట్ మెడిసిన్ చదివే అంత పాప ఉందండి మీకు? మెడిసిన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉంది ఇప్పుడు తను. ఓకే అండి, నా తరపు నుంచి మీ పాపకి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు రేణుక అండి. నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తాను టీచర్గా. నాకు ఒక పాప హస్మిత, తను 5th స్టాండర్డ్ చదువుతుంది. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్. బాగా ఎక్కువగా మామూలుగా ఈటీవీలో వచ్చే ఛాంపియన్ ప్రోగ్రామ్స్ లాంటివన్నీ చూస్తూ ఉంటాను. ఈటీవీకి పెద్ద ఫ్యాన్ని. మా ఇంట్లో బాలభారతం బుక్స్, ఈనాడు సంబంధించిన ప్రతిదీ ఉంటుంది. బాగా ఫ్యాన్. ఓకే, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మనం రెసిపీ చేద్దామండి. రేణుక గారు రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇందిరా గారు? ఓకే, ఇందిరాదేవి గారు ఈరోజు మీరు ఏ ఐటమ్ చేయబోతున్నారండి? కాలీఫ్లవర్ బేసిన్. కాలీఫ్లవర్ బేసిన్ శనగపిండితోటి అండి. బేసిన్ అంటారా దాన్ని? ఉల్లి కాడలేసి. ఓకే అండి, కాలీఫ్లవర్ బేసిన్. ఓకే, కొత్తగా ఉంది ఐటమ్ పేరు, సో అందుకని కొంచెం పలకడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. ఓకే అండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? కాలీఫ్లవర్, శనగపిండి, ఉప్పు, కారం, మెంతిపిండి, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ధనియా పొడి, పచ్చిమిర్చి, ఆయిల్. ఓకే ఆంటీ, ఫస్ట్ ఏం చేయాలంటే? ఫస్ట్ స్టవ్ ఈ గిన్నె పెట్టినా పెట్టాలి. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులండి అన్నీ కలిపినాయి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. అవును. ఓకే, అంటే అంకుల్ రిటైర్ అయిన తర్వాత మీరు చాలా ఊర్లోకి వెళ్ళాలన్నారు. ఏ ఊర్లోకి వెళ్ళాలండి? శారదాం అండి, బద్రీ, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, కాశీ, నైమిషారణ్యం, ఇంకా చాలా ప్లేసులు వెళ్ళామండి. అన్ని ప్లేసుల్లో మీకు బాగా శ్రీలంక. శ్రీలంక కూడా వెళ్ళారా? ఓకే, అక్కడ శక్తిపీఠం ఉంది. ఇప్పుడు మేము జ్యోతిర్లింగాలు 12 అండి, 11 చూసేసాము. ఇంకొకటి ఉంది ఇప్పుడు జనవరి 7th ప్రోగ్రామ్. ఏది మిగిలిపోయిందండి?
భీమశంకర్ అండి, భీమశంకర్ దా? షిరిడి దగ్గర అటువైపు ఉంటుంది. నేను మహారాష్ట్రలోనేనా? అవును. నేను చూసేసి వచ్చానండి రీసెంట్ గానే. ఓకే. ఇంకా అష్టాదశ పీఠాలని అవి అట్లా చూస్తున్నాము. ఓకే. కన్యాకుమారి, రామేశ్వరం చాలా చూస్తామండి. అన్ని ప్లేస్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏదంటే? కాశీ అండి. కాశీనా? కాశీ. ఓకే. నెక్స్ట్ తర్వాత ఉల్లికాడలు. ఉల్లికాడలా? తర్వాత అండి ఇప్పుడు కొత్తగా మెంతిపిండి అండి, ప్రతి తాలింపులో వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది, హెల్త్ చాలా. ఇప్పుడు షుగర్ పేషెంట్లు చాలా ఉంటున్నారు కదండి, దానికి చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్లకైనా ఫస్ట్ టేస్ట్ ఇంగువనా అండి? మెంతిపిండి. మెంతిపిండినా? ఓకే. ప్రతి తాలింపులో వేసుకోవచ్చండి, ఏ పోపులోనైనా, పప్పు దేంట్లోనైనా అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రోజు మెంతిపిండి కొంచెం అన్నా మనకు వెళ్తే షుగర్ రాదటండి. అంటే రెగ్యులర్ గా మనం మెంతిపిండి అవంటే పచ్చడి చేసినప్పుడు అంతే వాడతాము, కానీ ఇప్పుడు మెంతిపిండి ఇట్లా వాడుతుంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. కరివేపాకు అండి. నెక్స్ట్ కరివేపాకు. తర్వాత పచ్చిమిర్చి. ఎందుకంటే అన్ని బద్రీనాథ్, కేదార్నాథ్ అంటే అవి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయని నేను విన్నాను. వాటన్నిటితో కంపేర్ చేస్తే మీకు కాశీ అంటే ఎందుకు ఎక్కువగా ఇష్టం? ఏమో అండి, అక్కడ మేము చాలా రోజులు ఉన్నాము, స్పెండ్ చేసాము. శివయ్య బాగా ఇష్టం నాకు. మెయిన్ శ్రీరాముడు, తర్వాత శివయ్య. ఓకే. ఇప్పుడు కాలీఫ్లవర్ ఇస్తాం. అది ఉడకపెట్టిన కాలీఫ్లవర్ హాఫ్ బాయిల్ చేస్తాం. ఓకే. ఓకే. 3/4 ఉడకపెట్టేశారు, మిగిలింది ఇప్పుడు మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఉడకపెట్టారా? ఓకే అండి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాం కదా, మా పిల్లలు ఇద్దరు US లో ఉంటారు. ఇంకా మాకు శక్తి ఉన్నప్పుడు ఇట్లా ప్లేసెస్ చాలా తిరగాలి అని 2 years చాలా చేసామండి. అవునా? పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వెళ్ళిన టూర్ ఏంటా అండి? వరంగల్. వరంగలా? ఇది దగ్గరే ఉంది కదా. ఇంకా వేరే ఊరేం తీసుకెళ్ళలేదు అంకుల్? మా పెళ్ళి చాలా చిన్నప్పుడైంది. అప్పుడు ఇంకా సార్ గాడే డిగ్రీ చదువుతున్నారు, నేను 8th class చదువుతున్నా. అంత చిన్న ఏజ్ లో చేశారు. ఇంకా అప్పుడు ఇంకా మాకు వరంగల్ దగ్గర, అక్కడికే తీసుకెళ్లారు. 1000 స్తంభాల గుడి అలాంటివి చూసారా? లేదులేండి, బాగా సినిమాలు చూసి వచ్చాం. వరంగల్ వెళ్ళి సినిమా చూసి వచ్చారా? మాకు అది అమ్మ వాళ్ళది వరంగల్ డిస్టికే కానీ పల్లెటూరు అండి, మాటేడని. ఇంకా సినిమాలు అంటే ఇంకా మేము సిటీయే వెళ్ళాలి, వరంగల్లో ఖమ్మమో రావాలి. అందుకోసమని వరంగల్ తీసుకెళ్ళి సినిమాలు చూపించి వచ్చారు. కొంచెం పసుపు వేస్తాం. ఓకే అండి. ఆల్రెడీ ముక్కల్లో కూడా కొంచెం వేసుకున్నాం, మళ్ళీ కొంచెం. మరి మీ పిల్లలు US లో ఉంటున్నారు అన్నారు, మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా US? 5 times వెళ్ళాలి. 5 times ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళేసి వచ్చారు అనమాట. అంటే మా పాప జాబ్ చేస్తుంది, ఇద్దరు మా చిన్న పాపలు, ఆమె కోసం వెళ్ళాల్సి వచ్చింది కొంచెం. అట్లా వెళ్ళి పాపను మనవరాలు తెచ్చుకొని కూడా ఒక 1 year ఉంచేసుకున్నాను. ఓకే. బాబు గారు అక్కడే కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా వెళ్ళాము. ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో వెళ్తామండి. మళ్ళీనా ఎప్పుడు ట్రిప్పులే అండి. ఇక్కడ ఉంటే ఇండియాలో చూసేటివి, అక్కడ కూడా ప్లేసెస్ బాగా చూపిస్తారు పిల్లలు, అక్కడ కూడా చూస్తారు. నాకు ఏమైనా రీడింగ్, చూడటం, ఈ రెండే ఇంకా బాగా ఇష్టం అంటే బాగా. మా వారు కూడా బాగా తీసుకెళ్తారు. ఒక గ్రూప్ అండి మాది, 12 members, అందరం కలిసి వెళ్తుంటాం. అందరినీ ప్లాన్ చేస్తారు ఊరికి. ఓకే. ఇంకా అట్లా వెళ్ళేస్తాం. సాల్ట్ కారం వేస్తాం. ఓకే. ఫస్ట్ సాల్ట్ వేస్తున్నారా? కొంచెం ముక్కలలో వేస్తాం కదా కాలీఫ్లవర్స్ లో.
కాలీఫ్లవర్ చాలా మందికి కొంచెం మంది పిల్లలు కూడా ఇష్టపడి తిన్నారండి. ఇట్లా అయితే ఈ శనగపిండి వేసి చేస్తే బాగా ఇష్టంగా తింటున్నారు పిల్లలు, మా మనవరాళ్ళు. ఓకే, అంటే టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందండి మామూలు కాలీఫ్లవర్ ఫ్రైకి నూను ఇప్పుడు ఇలా చేసిన దానికి? అంటే ఇందులో శనగపిండి వేస్తున్నాం కదా, ఈ పిండి వల్ల కొంచెం టేస్ట్ ఈ పిండిది ఎక్కువ వస్తుంది. ఓకే, ఆ కాలీఫ్లవర్ కూడా ముక్కల్లాగా ఉంటాయి. ఓకే ఓకే, సో ఇది వేసేస్తున్నా. ఇది వేసేస్తాం. ఇది కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కారం వేసి కొంచెం వేడి చేయాలండి శనగపప్పుని, పిండిని, శనగపిండి. ఓకే, పిండి చేస్తేనే ఇట్లా వేగితే ఇంకో ఇట్లా కొంచెం ఇట్లా ఉండాలి వస్తుంది. ఓకే 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 ఓకే, అదే మొత్తం శనగపిండి వేపకుంటే వేస్తే ముద్ద అయిపోతుంది. ముద్ద అయిపోతుంది. ఇదైతే ఇంకా బాగుంటుంది పొడి పొడి. ఆటోమేటిక్గా చూడడానికి కూడా డిష్ మారిపోయింది, శనగపిండి వేయగానే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం ధనియా పొడి అండి. ఓకే, నాకు 3 మనవరాళ్ళండి, ఒక మనవడు. అలాగే హాయ్ చెప్పండి. ఓకే, పేరు చెప్పండి, చెప్పేస్తాను. లాస్య, మేధ. లాస్య, మేధ, ప్రణవ్, తన్వి. ప్రణవ్, తన్వి. మీ అందరికి పెద్ద హాయ్ నాన్న. అయిపోయిందండి డిష్. అయిపోయిందా? ఓకే, బౌల్లోకి తీసేసుకుందామా? ఇవి గుమ్మడికాయ వడియాలండి, ఇంట్లో చేసినాయి. ఓకే, బాగుంటది డిష్ లో. నంచుకుని తినొచ్చా అంటే? నంచుకొని రైస్ లో బాగుంటది. ఓకే, కర్రీ. సిరి కాలీఫ్లవర్ బేసిన్ టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా చెప్పేస్తాను ఇందిరాదేవి గారు. మీరు నా మీద ఇంత ప్రేమతో చేసిన తర్వాత నేను తినకుండా ఎందుకుంటాను. క్యాలీఫ్లవర్ బేసిన్ రెడీ అయిపోయిందండి. అది కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనమాట. క్యాలీఫ్లవర్ కూర చాలా మంది తినుంటారు విత్ టమాటా అలా అలా, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం దీంతో చేశారనమాట. నేను టేస్ట్ చేస్తున్నాను దాన్ని. దీన్ని రైస్లో కంటే కూడా ఉట్టిగా తింటే చాలా బాగుందండి. చాలా బాగుందా ఆంటీ? ఆ పిండిని వేయించి వేశారు కదా ఆంటీ, సో చాలా టేస్టీగా ఉంది. దీంట్లో నాకు తెలిసి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుందేమో, నాకు బాగా అనిపించింది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తింటూ ఉంటే. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుని తినండి, మీకు కూడా చాలా నచ్చేస్తుంది. చాలా బాగుంది ఆంటీ రెసిపీ. థ్యాంక్స్ అమ్మ. నిమ్మకాయ అప్పటికప్పుడు పిండుకోవాలి, అప్పటికప్పుడు పిండుకోవాలి. అది అనిపించింది, అంటే కొంచెం నిమ్మకాయ కూడా ఉంటే పుల్లపుల్లగా ఇంకా బాగుంటుంది అని అనిపించింది. చాలా బాగుంది ఆంటీ ఇది కూడా. మీరు అన్నారు రైస్లో అది ఇదని, కాదు దీన్ని డైరెక్ట్గా కూడా తినేయచ్చు. నేను చెప్తున్నాను చూడండి, డైరెక్ట్గా కర్రీ చేసుకుని ఈజీగా తినేయచ్చు అనమాట. స్నాక్ ఐటమ్ లాగా అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ప్రోగ్రామ్స్ చాలా చూస్తాము. ఈ టీవీ అభిరుచి అయితే ఎప్పటికీ చూస్తూనే ఉంటాం, డైలీ మాకు ఛానల్ ఎప్పుడు పెట్టుకుని చూస్తుంటారా? ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు కూడా. మీరు చేయబోయే రెసిపీ ఏంటండి? మునక్కాయ జీడిపప్పు కూర. ఓకే అండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే, మునక్కాయ, టొమాటో, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రతి పార్టిసిపెంట్ని నేను ఫస్ట్ ఏం చేయాలని ఎందుకు అడుగుతానో నాకు అర్థం కాదు. అలా ఎలాగో చెప్పే ఆన్సర్ ఒకటే అనమాట, స్టవ్ ఆన్ చేయాలని. రెడీ. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిలా? ఓకే, వేసేసేయండి. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, మీరు స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తానంటున్నారు కదా, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పిల్లలకి టీచ్ చేస్తారు? ఫస్ట్ టు ఫిఫ్త్ తెలుగు చేస్తానండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటాను ఎక్కువగా. ఓకే,
బాగా గోల్ చేస్తారండి మీ పిల్లలు? ఫుల్గా. కొడతారా మరి మీరు? కొట్టనండి. టీచర్ అంటే పేషెన్సీ ఎక్కువగా ఉండాలి కదా. అవునా? మీకు పేషెన్సీ ఎక్కువగా ఉంటే మీరు తొందరగా పేషెంట్ అయిపోతారండి. లేదండి, వాళ్ళు చేసే అల్లరి మేము భరిస్తూనే ఉంటాం. హ్యాపీగా అనిపిస్తుందా మీకు? చాలా. మేడం నాకు టాయిలెట్ వస్తుంది, మేడం నాకు ఆకలిస్తుంది అలా ఏడుస్తారు, లేదా ఇంకా బాగా గోల్ చేస్తారు? లేదండి, అలా చేయరు. అడుగుతూ ఉంటారు, మేడం నేను వాష్రూమ్కి వెళ్తాను అంటారు. 1 by 1 వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. మొత్తం బ్యాచ్ ఒక్క స్టార్ట్ చేస్తే మొత్తం అందరూ స్టార్ట్ చేస్తారా? స్కూల్ డేస్ లో అంతే, ఒక్కళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయడం ఆలస్యం, మిగిలిన వాళ్ళందరూ కూడా నుంచుంటారు అనమాట. మేడం వాష్రూమ్, మేడం వాటర్ అని చెప్పి. సెకండ్ ట్యూషన్ టైమ్స్ ఉంటాయి కదా, అవైతే అంతే అయిపోయేవి. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంటుంది. సో మీరు మీ స్కూల్ డేస్ లో ఎప్పుడైనా అలా చేశారా? ఫుల్గా. నేను చదువుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవండి, తక్కువ. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఓకే. చేసిన పాపం ఊరికే పోతుందండి, మీరు చేసిన మీ పిల్లల రూపంలో మిమ్మల్ని పీడిస్తుంది. పిల్లలు అల్లరి చేస్తే బాగుంటుందిలేండి. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళంతా మనతో క్లోజ్గా ఉంటారండి పిల్లలు. అవును. అందులో ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే కొంచెం బెదిరించి అలా చెప్పామంటే అసలు మాట వినరండి. వాళ్ళు కొంచెం బుజ్జగించి చెప్పాలన్నమాట ఏదైనా. అవును. ఓకే అండి, నెక్స్ట్ దానిలోనే తాలింపు గింజలు వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఛానల్స్ వచ్చినాక వంట ఈజీ అయిపోయిందండి. పిల్లలకి, చదువుకునే పిల్లలకి చాలా చాలా ఈజీ అయిపోయింది. ఏదంటే అది చూసుకుంటూ చేసేసుకుంటున్నారు. అవును, ప్రాబ్లం చాలా పోయిందండి. ఇంతకుముందు పెద్దల దగ్గర ఇది నేర్చుకోవాలి వాళ్ళని అట్లా చేసేది, ఇప్పుడు మాత్రం చాలా ఈజీ అయింది. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వీటితో పాటు వేసేస్తున్నాను. వేసేయచ్చండి. కొంచెం కరివేపాకండి. ఓకే. నెక్స్ట్ పుదీనా. పుదీనా కూడా వేసుకుంటాం. పుదీనా కూడా తాలింపులోనే వేస్తున్నాను. ఓకే. కొంచెం పసుపు. ఇప్పుడు అప్పుడు పిల్లల చదువుకి ఇప్పుడు పిల్లల చదువుకి డిఫరెన్సెస్ ఏంటంటే, మనం చదువుకునేటప్పుడు రోజుల్లో దానికి ఇప్పుడు చదువుకునే పిల్లలకి డిఫరెన్సెస్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో? చాలా తేడా ఉందండి. మనం చదువుకునేటప్పుడు టీచర్స్ మామూలుగా వాళ్ళు నేర్చుకున్నది అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా, కంప్యూటర్ టీచింగ్ అయిపోయింది అంతా. సో ఇప్పుడు చెప్పడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ అలా లేదు, అటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు పిల్లల జనరేషన్ మారుతుంది కదా, చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు, మనకంటే కూడా స్పీడ్గా ఉన్నారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఇంతకుముందు మనకి ఏదైనా ఒక క్వశ్చన్ చెప్తే మాక్సిమం ఒక డౌట్ వచ్చేదేమో, బట్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక థింగ్ చూసారంటే, ఒక ఏనుగుని చూసారంటే ఏనుగు గురించి వాళ్ళకి ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి అనమాట మైండ్లో. వాళ్ళకి ఎక్కడి నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా అర్థం కాదు. క్వశ్చన్ వెంట క్వశ్చన్ వస్తూనే ఉంటాయి. రీసెంట్గా నేను ఒక బాబుని చూశాను. సో వాళ్ళు US నుంచి వచ్చారంట. సో ఆ బాబు అయితే ఎలిఫెంట్ని చూశాడంట జూలో. మనం ఎందుకు జూలో ఉండకూడదు, ఎలిఫెంట్ ఎందుకు జూలో ఉంటుంది, మనం జూకి వెళ్ళినప్పుడు దాన్ని లోపల పెట్టి మనం బయట ఎందుకు ఉంచారు, అసలు తను కుక్క బయట తిరుగుతుంది కదా, ఎలిఫెంట్ కూడా బయట తిరగచ్చు అంటే వెంటనే తనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంట్రా బాబో అనుకున్నాను పిల్లల్ని చూసి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఓకే. నెక్స్ట్ మునక్కాయ ముక్కలు వేసేద్దామా? నెక్స్ట్ టొమాటో. ఓకే.
ములక్కాయలు పైన అంతా తీసేస్తాం కదండి, తొందరగా ఉడికిపోతాయా? ఓకే, నెక్స్ట్ దీనిలో కొంచెం ధనియాల పౌడర్ అండి. ఓకే, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా కారం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా. కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఓకే, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కొంచెం లో స్పైసీ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. లాస్ట్గా కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేస్తే ఉడికిపోతుంది. ఓకే, కొంచెం పోయమంటారా? పోసేయండి కొద్దిగా. ఓకే, ఓకే, మూత పెట్టేస్తే ఒక 5 minutes ఉడికిపోతుంది. ఓకే, సరే చూద్దామండి ఉడికిందేమో. 2 minutes అయితే అయిపోతుంది. 2 minutes పడుతుందా? ఓకే, మూత పెట్టేసానా? పెట్టేసేయండి. ఓకే, అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? లేదు, ఒక 1 minute. అయిపోయింది అనగానే స్టవ్ ఆఫ్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేయాలండి. ఓకే, ఫైనల్గా కొత్తిమీర. ఓకే, చివరిగా జీడిపప్పు వేసేసి ఒక 1 minute ఉంచేస్తే సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, ములక్కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చాలా ఫాస్ట్గా ఈటీవీ అభిరుచి వాళ్ళ కోసం కష్టపడి తెచ్చామండి. ఇది సీజన్ కూడా కాదు. అవునా? ఎక్కడా దొరకలే ఖమ్మంలో మార్కెట్లో. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే అడిగి తీసుకొచ్చాం. అవునా? ఓకే, మా మీద మీకున్న ప్రేమను చూస్తుంటే ఈ ములక్కాడ కూర అంతా నాకే తినేయాలనిపిస్తుంది. ఓకే అండి, ఊరూరు తిరుగుతూ మా ఊరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈటీవీ వారికి. మా ఊరి రుచి కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, మీరు ఇంత మంచి కవిత్వం చెప్పిన తర్వాత టేస్ట్ చెప్పిన ఎలా ఉంటాను? కవిత్వం కాదండి, మీరు మా ఊరి రుచిలోని ప్రతి ఊరి రుచి టేస్ట్ చూపిస్తున్నారు కదా మా అందరికి. తెలియని ప్రాంతాలే ఈనాడు వాళ్ళు మన ప్రాంతాల రుచులే కాకుండా, రాష్ట్రాల రుచులే కాకుండా, దేశీయ రుచులే కాకుండా విదేశీ రుచులు కూడా చూపిస్తున్నారు కాబట్టి మేము మా ఊరి రుచి చూపిస్తున్నాం. ఓకే అండి, మీ ఊరి రుచి చూపించారు కాబట్టి మీ ఊరి రుచిని ఇప్పుడు నేను టేస్ట్ చేసేబోతున్నాను. ఓకే, చాలా టేస్టీగా ఉంది. గ్రేవీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. జీలకర్ర పొడి వేయడం వల్ల అనుకుంటా అండి, అంటే మామూలుగా మనం తాలింపులో జీలకర్ర వేసుకుంటూ ఉంటాము, మేబీ ఆ పొడులు అవన్నీ వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయింది అనమాట. ఉన్న టేస్ట్కి అది ఇంక్రీజ్గా కనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుందండి. మీ ఊరి రుచి మాకు బాగా నచ్చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ములక్కాయ టమాటా కాజు చాలా మందికి తెలిసిన రెసిపీనే, కానీ ఈ జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే రెగ్యులర్ గా అయితే టేస్ట్ లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ రేణుకా గారు. థ్యాంక్ యూ అండి. సో ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసిందండి, పాపతో మాట్లాడేద్దాం. మీ పేరురా? గీతిక. గీతిక, ఏం చదువుతున్నావు? ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. అందుకే నీకు స్పెట్స్ కూడా వచ్చేసినాయి తొందరగా. కష్టంగా అనిపించట్లేదా మెడిసిన్? అంత ఎక్కువ ఏం లేదు. అంత ఎక్కువ ఏం లేదా? బాగా ఇష్టమా చదువుకోవడం అంటే? బాగా ఇష్టమా? ఓకే, ఎన్ని గంటలు కష్టపడుతున్నావు నువ్వు రోజు? అంటే మార్నింగ్ 8కి కాలేజ్ ఉంటుంది, 4 వరకు, మళ్ళీ 6 to 8 స్టడీ అవర్స్ ఉంటాయి. అంతేనా? ఇంటికి వచ్చాక కొంచెంసేపు చదువుకుంటాను. కొంచెంసేపు చదువుకుంటావు.
చిన్నగా మాట్లాడుతున్నావు, రేపు పేషెంట్స్తో ఎలా మాట్లాడతావు మరి? ఇంత చిన్నగా మాట్లాడితే నువ్వు రేపు వాళ్ళని కొంచెం కమాండింగ్ ఆర్డరింగ్గా చెప్పాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇంజెక్షన్ వేసుకోవాలి, అలా ఇలా అని. వాళ్ళ ముందు అక్కడ అలానే. వాళ్ళ ముందు అక్కడ అలానే అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రా. ఒక మంచి రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిటూస్ వారి మా రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఆంటీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీటిని యూఎస్ కూడా తీసుకెళ్ళండి అనమాట. ఎలాగో నెక్స్ట్ మీ పిల్లల దగ్గరికి వెళ్తానంటున్నారు కదా, అక్కడికి తీసుకెళ్తాను. ఓకే అండి. రెగ్యులర్గా మనం చేసుకునే ఐటమ్ అయినప్పటికీ కూడా కొన్ని రెసిపీస్ని వాటిలో కలిపేసి రెసిపీని మరింత టేస్టీగా చేసేసిన రేణుకా గారికి కూడా విజయ స్పైసెస్ టిటూస్ వారి మా రుచుల తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీ వారికి మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగేద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మీ అందరికి. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయితే నేను చాలా మాటలతో ముచ్చట్లతో మంచి మంచి రెసిపీస్తో ముగించేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో సరికొత్త రుచులతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.